ఇక మరి పట్నం హైదరాబాద్ సికింద్రాబాద్ గడ్డల రాణిగంజ్ కాలనీలో ఉన్నా. ఇక మరి ఇక్కడ రకరకాల కోళ్ళాలు కనపడుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో నీ దండం పెడితే ఇంతోడు అంతోడు బడిగిపోయే బుడ్డపోరడు మూలకున్న ముసల్దాని కారించి బీసీలనే కలవరిస్తున్నారు. బీసీల రాజ్యం అనే నీ దండం పెట్టి నిద్రలో కూడా బీసీ ఇక రాజకీయ పార్టీలు కూడా బీసీలే అంటున్నాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు బీసీలే అంటున్నాయి, భారతదేశం రాజకీయాలు బీసీలే అంటున్నాయి. మరి ఇంతకు మరి ఈ బీసీలను ఫుట్బాల్ ఆడేటోళ్ళు ఎవరు, ఈ బీసీలను వాలీబాల్ ఆడేటోళ్ళు ఏ పార్టీలు, ఏంది ఏ కథ అనేది ఇలా సామాన్య జనాలల్లో అండబెట్టిన ఏమంటాయి ఈ కోళ్ళాగలు. ముందుగానే ఈ కోళ్ళాగలు మందలిస్తా చెప్పినా బీసీలు అంటుర్రు. మరి బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏ పార్టీ అంటావు? అందరం మేము బీసీలేమని అందరు కూడా కలవరిస్తుర్రు, నువ్వేమంటావు? బీసీలకు న్యాయం జరగాలి, అది రిజర్వేషన్ పరంగా జరగాలి. ఎందుకంటే ఇప్పుడున్న వేరే పార్టీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ కులస్తులకే సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళకే జాబ్లు, అట్లా అగ్రవర్గాలు అన్ని ఏంటంటే గ్రూప్ 1 కేసీఆర్ తీసిండు, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసిండు. అందులో రజాకార్ల లెక్క మంగళసూత్రాలు తీసేయాలి, బంగారం తీసేయాలి. ఇది తరీకానా? అది మనం తెలంగాణ వాళ్ళము ఎట్లుండాలి? నువ్వు పరీక్ష పెడుతున్నావు, పద్ధతి ప్రకారం పెట్టాలి. మంగళసూత్రాలు తీయాలి, ఉంగరాలు తీయాలంటే అని ఇంట్లోకేం తెచ్చిండు, అని ఇంట్లోకేం ఇచ్చిండా?